Hello students, welcome to Upastapana YouTube channel. Nenu mee Rajesh, Station Master, Arithmetic and Pure Maths faculty. So RRB 2024 calendar prakaram. So RRB Group D vacancies. So చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్. సో ఓన్లీ 10th క్లాస్ తోటి రైల్వే నుంచి వచ్చేటటువంటి వన్ అండ్ ఓన్లీ నోటిఫికేషన్ సార్. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి రైల్వే నుంచి ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్, అంటే హైయెస్ట్ నోటిఫికేషన్స్, అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నటువంటి నోటిఫికేషన్ మాత్రం గ్రూప్ డే. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రైల్వే బోర్డ్. సో మనకు నోటిఫికేషన్ రాలేదు కానీ ఇండెంట్ వచ్చింది, అంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అంటే రైల్వే బోర్డు ఒక ఇండెంట్ పంపిస్తుంది, అంటే సో అండ్ సో వేకెన్సీస్కి మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కన్సర్న్ బోర్డ్స్ అని. ఆ ఇండెంట్ అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి వచ్చింది సార్. అప్రూవ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్ట్. సో లెవెల్ 1 పోస్ట్ అన్న ఆర్ఆర్బి గ్రూప్ డి అన్న ఒకటే సార్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అన్న లెవెల్ 1 పోస్టులు అన్న ఒకటే. సో ఆర్ఆర్బి గ్రూప్ డి అన్న లెవెల్ 1 పోస్టులు అన్న ఒకటే సార్. సో మనకు ఈ నోటిఫికేషన్లో ప్రీవియస్ నోటిఫికేషన్కి ఒక చిన్న కామన్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ అది కూడా చూద్దాం. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే board has decided that no recruitment shall be made in the categories. అంటే లాస్ట్ ఇయర్ కొన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఈ నోటిఫికేషన్స్లో ఆ పోస్టులు లేవు సార్. ఆ పోస్టులు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఒకటి హాస్పిటల్ అటెండెంట్ సార్, అదేవిధంగా అసిస్టెంట్ డిపో. ఎందుకంటే సార్ మనకు రైల్వేలో ప్రింటింగ్ ప్రెస్ కానీ స్టోర్స్ కానీ క్లోజ్ చేయడం జరిగింది. సో అక్కడ అసిస్టెంట్ కూడా తీసుకోవడం లేదు. నెక్స్ట్ జనరల్ అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ పోర్టర్. సో ఈ విధంగా కొన్ని వేకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్లో, అంటే ఈ సంవత్సరం వచ్చే నోటిఫికేషన్లో ఆ వేకెన్సీ అనేది తీసుకోవడం లేదని చెప్పాడు. అది సెకండ్ పాయింట్. మరి ఏమేమి వేకెన్సీ తీసుకుంటున్నారు సార్ అంటే, సో థర్డ్ పాయింట్ ఏం చెప్పారంటే, సో టోటల్గా 14 కేటగిరీస్ సార్. టోటల్గా 14 కేటగిరీస్ నుంచి మనకు వేకెన్సీ ఉన్నాయి. ఓవరాల్గా మనకు 32,430 సార్, 32,438. అది కూడా ప్రజెంట్ వరకే. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒకవేళ ఎగ్జామ్ కొంచెం డిలే అయితే 100% అప్రాక్సిమేట్లీ ఒక 5,000 to 10,000 వేకెన్సీస్ పెరగవచ్చు. ఎందుకంటే సార్ లెవెల్ పోస్టులు చాలా ఖాళీ అవుతుంటాయి, చాలా మంది ఖాళీ అవుతుంటారు కాబట్టి. సో యాడ్ చేస్తే మీ అదృష్టం సార్, యాడ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్లో వస్తాయి ఖచ్చితంగా. సో అప్రాక్సిమేట్లీ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 32,000 వేకెన్సీ సార్, అప్రాక్సిమేట్లీ 33,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో డిపార్ట్మెంట్ పై చూస్తే పాయింట్స్ మెయిన్ బి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సార్ 5,058 పోస్టులు. అదేవిధంగా ట్రాక్ మెషిన్ కానీ బ్రిడ్జి కానీ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4. సో ఇది కూడా కొంచెం హైయెస్ట్ వేకెన్సీ సార్. ఇందులో ఉన్నటువంటి వేకెన్సీ 13,187 వేకెన్సీ ఉన్నాయి. సో కరెక్టే సార్, ఇవన్నీ వేకెన్సీ ఉన్నాయి కదా, వీటి క్వాలిఫికేషన్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్స్లో ఐటీఐ ఇచ్చి తీసేయడం జరిగింది సరే, కానీ ఈసారి ఖచ్చితంగా 100% టెక్నికల్ జాబ్లన్నిటికీ టెక్నికల్ జాబ్ ఎవరైతే ఐటీఐ చేసి వెయిట్ చేస్తున్నారో, సో ఇందులో టోటల్గా 14 కేటగిరీస్లో 13 కేటగిరీస్కి మీరు 10th ప్లస్ ఐటీఐ ఉంటేనే ఎలిజిబుల్ సార్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. 10th ప్లస్ ఐటీఐ కన్సర్న్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది. అప్రెంటిస్షిప్ అవసరం లేదు సార్, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకో. అప్రెంటిస్షిప్ అవసరం లేదు, ఓన్లీ ఐటీఐ క్వాలిఫై మీకు ఎన్సీవీటీ నేషనల్ కమిషన్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి మీకు సర్టిఫికేట్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్. 14 కేటగిరీస్లో 13 కేటగిరీస్ మీకు ఎక్సెప్ట్ పాయింట్స్ మెయిన్ బి. ఈ పాయింట్స్ మెయిన్ బి తీసేస్తే రిమైనింగ్ 13 పోస్టులకు 10th క్లాస్ చదివి ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ మెయిన్ బి అంటే సార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు నాన్ టెక్నికల్ అండి. సో రైల్వేలో ఎన్టీపీసీలో మీకు స్టేషన్ మాస్టర్ కేటగిరీ ఏ విధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో అందులో లెవెల్ 1 పోస్ట్ ఏంటిదంటే సార్ ఈ పాయింట్స్ మెయిన్ బి. సో దీనికి మాత్రమే 10th క్లాస్ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే 10th క్లాస్ ఎవరు అంటే ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ ఓన్లీ 10th క్లాస్ చేసిన వాళ్ళు మాత్రం ఈ ఫస్ట్ పోస్ట్ పాయింట్స్ మెయిన్ బి. సో అప్రాక్సిమేట్లీ 5,000 వేకెన్సీ ఉన్నాయి. ఈ 13 కేటగిరీస్లో ఉన్నటువంటి వేకెన్సీ ఒకసారి చూస్తే ఇందులో కూడా మళ్ళీ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రికల్ కానీ డీజిల్ మెకానిక్ కానీ. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐటీఐ కేటగిరీస్ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందా రైల్వేలో, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఐటీఐ సివిల్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు సార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఐటీఐ సివిల్. చూద్దాం ఐటీఐ సివిల్తో పాటు ఇంకా వేరే స్ట్రీమ్స్ కూడా ఇస్తారేమో చూద్దాం. ఎందుకంటే సార్ ఇక్కడ ఈ ట్రాక్ మెయింటైనర్ గేట్ 4 అనేది చాలా వేకెన్సీ ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 32,000 వేకెన్సీస్లో అంటే అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ వేకెన్సీస్ అంటే 30% వేకెన్సీస్ వీళ్ళ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఉన్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా చూద్దాం. సో రిమైనింగ్ సిఎండబ్ల్యూ కోచెస్ అండ్ వ్యాగన్స్ కానీ
టీఆర్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎస్ఎన్టీ సిగ్నల్ టెలికాం డిపార్ట్మెంట్, లోకోషెడ్ డీజిల్, లోకోషెడ్ ఎలక్ట్రికల్ ఆపరేషన్, టీఎల్ అండ్ ఏసీ సార్, ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ. టీఎల్ అంటే ట్రైన్ లైటింగ్, సార్ ట్రైన్లో లైటింగ్ కానీ వర్క్షాప్లో కానీ మెకానిక్లో కానీ. సో ఈ ఆల్ డిపార్ట్మెంట్స్కి మళ్ళీ చెప్తున్నాను, క్వాలిఫికేషన్ ఖచ్చితంగా 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, మళ్ళీ తీసేశాడు, బట్ ఈసారి ఖచ్చితంగా ఇస్తా అని మనకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో కేటగిరీ ఉన్నారు, సిసిఏఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. వాళ్ళకి 20% ఆఫ్ వేకెన్సీ వెళ్ళిపోతాయి సార్. 20% ఆఫ్ వేకెన్సీస్ ఎవరైతే 10th క్లాస్ చదివి ఐటీఐ చేశారో, ఐటీఐ చేయకుండా కూడా సార్ నేను ఐటీఐ చేయలేదు ఓన్లీ సిసిఏఏ ఉంది నా దగ్గర అంటే 20% ఆఫ్ వేకెన్సీస్ మీకు ఉంటాయి. అంటే మీకు ఉన్నటువంటి జోన్కి అప్లై చేసిన జోన్లో 20% ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. సో ఎవరైతే ఐటీఐ చదివి నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారో, సో రైల్వేలో ఇప్పటి వరకు మనం గ్రేడ్ 3 ఐటీఐ తోటే సార్, నెక్స్ట్ ఈ గ్రూప్ డి ఐటీఐ తోటే ఉంది. సో జాగ్రత్తగా గమనించండి, మీకు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీ కాంపిటీషన్ ఎవరు డిప్లొమా కానీ బీటెక్ వాళ్ళు ఎవరు రారు. ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి, ఈ 2 నోటిఫికేషన్స్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్లీ అంటే ఎక్సెప్ట్ పాయింట్స్మెన్ బి కేటగిరీ, రిమైనింగ్ అన్ని పోస్టులు అంటే ఈ 5,000 పోస్టులు తీస్తే అప్రాక్సిమేట్లీ 27,000 పోస్టులకు 27,000 ప్లస్ వేకెన్సీస్కి ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది 100% షూర్, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ఇష్యూ జరిగిన నో ప్రాబ్లం సార్. ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి ఈసారి ఎలిజిబిలిటీ ఇస్తా అంటున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ఒక 10th క్లాస్ వాళ్ళకి ఇస్తే ఇంకా హ్యాపీ, బట్ చూద్దాం. ఐటీఐ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అని 100% కన్ఫర్మేషన్ ఉంది. అందుకే కొంచెం నోటిఫికేషన్ డిలే కావడం జరిగింది. అదేవిధంగా చూడండి, సో ఇవి ఓవరాల్గా రైల్వేలో ఉన్నటువంటి ఆల్ జోన్స్ వేకెన్సీస్. మరి జోన్ వైజ్ వేకెన్సీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో నెక్స్ట్ పేజ్లో సో చూడండి సార్, ఇక్కడ జోన్ వైజ్ ఈ 14 కేటగిరీస్లో జోన్ వైజ్ అంటే మన సౌత్లో ఉన్నటువంటి ఒక 4-5 జోన్స్ చూద్దాం సార్. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే సార్, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 964. సో ఎవరైతే ఏపీ బార్డర్ శ్రీకాకుళం ఆ ఏరియాలో ఉన్నారో, సో వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ దగ్గర ఉంటాడు. వైజాగ్ కూడా ఈస్ట్ కోస్టే. సో వైజాగ్ కూడా ఈస్ట్ కోస్టే. 964 వేకెన్సీ ఉన్నాయి సార్. సో నెక్స్ట్ సార్, సో మళ్ళీ చూస్తే ఇంకా మన సౌత్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే, చాలామంది తెలుగు రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నటువంటి జోన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రాక్సిమేట్లీ 1642 సార్, 1642 వేకెన్సీ ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేకి 1642 వేకెన్సీ ఉన్నాయి సార్. జోన్ వైజ్ వేకెన్సీ కూడా వచ్చాయి. నెక్స్ట్ సార్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్ సదరన్ రైల్వేలో కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్, 2247. సో అక్కడ కొంచెం ప్రింట్ కరెక్ట్గా రాలేదు, ఇక్కడ చూస్తున్నాను మీకోసం రాస్తున్నాను చూడండి. సదరన్ రైల్వేలో 2249, 2249 వేకెన్సీ ఉన్నాయి. సౌత్ వెస్టర్న్ రైల్వేలో 490 ఉన్నాయి. బెంగళూరు ఆర్ఆర్బీ బెంగళూరు అంటారు కదా, ఆర్ఆర్బీ బెంగళూరు 490 ఉన్నాయి. సో కొంచెం ఆర్ఆర్బీ బెంగళూరు తక్కువ వేకెన్సీ ఉన్నాయి. అంటే మన సౌత్లో జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ సదరన్ రైల్వే చెన్నైకి, ఆర్ఆర్బీ చెన్నైకి 22,049 వేకెన్సీ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేకి 1642 వేకెన్సీ ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ వేకెన్సీ మాత్రమే. సో కొంచెం వేకెన్సీ యాడ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది, డిక్రీజ్ కావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది జోనల్ వైజ్ వేకెన్సీ ఉన్నాయి సార్. సో ఈ జోనల్ వైజ్ వేకెన్సీస్లో మీరు పాయింట్స్ పైన కేటగిరీ చూస్తే, సో ఇక్కడ పాయింట్స్ పైన కేటగిరీ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఈ టోటల్లో పాయింట్స్ పైన కేటగిరీ 319 ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ వేకెన్సీస్ ఈస్ట్ కోస్ట్లో 30% ఆఫ్ వేకెన్సీస్ 10th క్లాస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి ఈ వేకెన్సీ. సౌత్ సెంట్రల్ రైల్వేలో చూడండి ఎన్ని ఉన్నాయి పాయింట్స్ పైన కేటగిరీకి 209, అంటే అప్రాక్సిమేట్లీ 15%. అంటే రిమైనింగ్ 85% వేకెన్సీస్కి 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ 85% ఆఫ్ వేకెన్సీస్. సదరన్లో కూడా చూడండి సార్, సదరన్లో కూడా పాయింట్స్ పైన చాలా తక్కువ వేకెన్సీ ఉన్నాయి, ఓన్లీ 200 వేకెన్సీ ఉన్నాయి. అంటే రిమైనింగ్ 2000 అప్రాక్సిమేట్లీ 50 వేకెన్సీస్కి 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరైతే ఐటీఐ చేసి వెయిట్ చేస్తున్నారో, రైల్వేలో ఉద్యోగం లక్ష్యంగా ప్రిపేర్ ఉంది ప్రతి ఒక్క అభ్యర్థి, ఎవరైతే గ్రేడ్ 3 ప్రిపరేషన్లో ఆల్రెడీ ఉన్నారో, మీ ప్రిపరేషన్ ఇప్పటికైనా కంటిన్యూ చేయండి, ఇంక్రీజ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే మీకోసం ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రెడీగా ఉంది. బై మంత్ ఎండ్ మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఎగ్జామ్ డేట్ కూడా చాలామంది అడుగుతుంటారు సార్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సార్ అంటే జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే అప్లికేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 months టైం ఇస్తారు సార్. నాకు తెలిసి ఫిబ్రవరి వరకు అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. సో మోస్ట్లీ బై ఎన్టీపీసీ మేలో అంటున్నారు.
సో మే తర్వాతనే ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ జూన్ టు జూలై మధ్యలో మీకు ఎగ్జామ్ జరగచ్చు. జూన్ టు జూలై రఫ్గా ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే జూన్ తర్వాతనే ఉంటుంది మోస్ట్లీ. అంటే వీ హ్యావ్ ఏ 6 to 7 months టైం, అంటే 6 నుంచి 7 నెలల సమయం ఉంది. ఈ సమయంలో మేము ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, అంటే 100% క్రాక్ చేయొచ్చు. సో అది ఏ విధంగా క్రాక్ చేయొచ్చు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి లెవెల్ 1, సో ఇక్కడ లెవెల్ 1 అంటే ఏంటి సార్, ఇది గ్రూప్ డి అన్నట్టు. సో గ్రూప్ డి పోస్టులనే మనం లెవెల్ 1 పోస్టులు అంటారు. సో ఆర్ఆర్బి లెవెల్ 1 కేటగిరీస్ నోటిఫికేషన్ అనేది ఇండెంట్ ఇవ్వడం జరిగింది. సో బై 10 or 15 daysలో మీకు కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికైనా ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో, 10th ప్లస్ ఐటీఐ చేసి ఉన్నారో, ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మీరు ఇంప్రూవ్ చేసుకోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, దీనికి సంబంధించిన సిలబస్ కావచ్చు, ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాం. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రైల్వేలో జేఈ కానీ ఎన్టీపీసీ కానీ చాలా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. అన్ని ఎగ్జామ్స్ కంటే గ్రూప్ డి పేపర్ ఇస్ వెరీ వెరీ టఫ్. గ్రూప్ డి పేపర్ ఇస్ వెరీ వెరీ టఫ్ సార్, చాలా టఫ్ ఉంటుంది పేపర్. ఎందుకంటే సార్ ప్రీవియస్గా ఐటీఐ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి, సో ఎనీ డిగ్రీ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ చాలామంది అప్లై చేసేది కాబట్టి, సో అప్పుడు పేపర్ అంటే ఫిల్టర్ చేయడానికి చాలా టైం పట్టేది. అంటే అందుకే పేపర్ టఫ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ పేపర్ అనేది ఖచ్చితంగా 10th class లెవెల్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా వేకెన్సీ ఉన్నాయి. సో ఈ వేకెన్సీ సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో ఏ విధంగా ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో మనం జాబ్ కొట్టొచ్చా అనేదాన్ని మనం చూద్దాం. సో ఇప్పటి వరకు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో, మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.